ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనములు. మరొక శుక్రవార దినం నాడు అందరం కూడి ఉపవాస దినం యందు దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, పాటలతో దేవుని స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి అందరం కూడి ఉంటున్నామని ప్రతి ఒక్కరు ఏకీభవిస్తుంటున్నారని నమ్ముచు ఆరంభ ప్రార్థన ద్వారా ఆరంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధ తండ్రి, దేవానికే స్తోత్రములు. తండ్రి, గడిచిన వారం అంతట్లో నీ రెక్కల చాటున భద్రపరిచానికి స్తోత్రం తండ్రి. ఈ శుక్రవార దినము నాడు ఉపవాసంతో నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, స్తుతించడానికి, మా విన్నపంలో నీ పాద సన్నిధిలో చేర్చి ప్రార్థించడానికి నీవు ఇచ్చింటున్న ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మొదటి నుంచి తండ్రి దేవ, చివరి ప్రార్థన వరకు నీవు మా మధ్యన చేరి అధ్యక్షత వహించమని, మాకు తోడుగా ఉంటూ సమాధానపరుస్తూ తండ్రి, మా ఆలోచనలను బలహీనం చేయడానికి పొంచి చూస్తున్న సాతానందకార శక్తులను యేసయ్య పరిశుద్ధ నామంలో లయపరచమని తండ్రి, నీవే ముందుకు మమ్మల్ని నడిపించమని సమస్తాన్ని నీ పాదాల చెంత పెడుతూ మహిమ ఘనత ప్రభావం నీకే చేస్తుంది తండ్రి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కన్నీరేలమ్మ కరుణించు యేసు నిన్ను విడువబోడము అనే సాంగ్ పాడుకుందాం.
వాక్యం ధ్యానించుకుందాము. ఏ ఒక్కరము అటు ఇటు కదలక వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడనేది మనం తెలుసుకునే వారంగా శ్రద్ధగా వింటారని భావిస్తూ ఈ సమయాన్ని పాస్టర్ అమ్మ గారికి అప్పచెప్పుతుంటున్నాను. యేసునామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తుంటున్నాను. మీరందరూ కూడా దేవుని యొక్క కృప చొప్పున సురక్షితంగా క్షేమంగా ఉంటున్నారని విశ్వసిస్తూ ప్రభువును గణపరుస్తూ దేవుని మహిమపరుస్తుంటున్నాం. మరి యొక్క సమయ విజ్ఞాపన దినం దేవుడు ఈరోజు మన కొరకు ప్రాణత్యాగం చేసి మరి మనకు అమూల్యమైన రక్షణ అనుగ్రహించిన శుభదినం అయినది కనుక ఈ దినమందు ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన కూడిక మరి జరుగుతుంటుండగా మనమందరం కూడా కూడి ఏకీభవించి దేవుని యొక్క సన్నిధిలో నిలిచింటున్నాం. మరి యొక్క సమయంలో వర్తమానం ద్వారా మనం బలపరచబడదాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకొని దేవుడి యొక్క సన్నిధిలో మీరందరూ కూడా శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉంటున్నాను విశ్వసిస్తుంటున్నాను. మరి ప్రత్యేక రీతిగా ఈ సమయం ముందు వాక్యం నిమిత్తం మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ప్రేమ గల నా తండ్రి యేసయ్య, మీకు వందనము చెల్లిస్తుంటున్నాం. నా నైక విజ్ఞాపన దినముందు నా తండ్రి మీ ఘనమైన నామపేట ప్రార్థిస్తుంటుండగా మీ ప్రసన్నత మా మధ్య నిలిచి ఉంటుండగా ప్రభువా, మీరు కొనసాగిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినైనా మా జీవితాలను చక్కదిద్దండి, సరిచేయండి. నేను మీకు అనుకూలమైన భక్తిని నీతిని మేము కొనసాగించేవారుగా ఉండినట్లు నేను మీ యొక్క లేఖనము ద్వారా మమ్మల్ని చక్కదిద్దమని బలపరచమని కోర్చు. అయ్యా, ఈ సమయంలో నా తండ్రి మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ ధూళి వంటి నన్ను వాడుకోబోతున్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు వాక్యంలోకి వెళ్దాం. దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి అంటున్నారు. ఆయన తన యొక్క సారూప్యము చొప్పున మనల్ని నిర్మించి ఉంటున్నట్టుగా ఆదికాండము 1:26 వచనంలోను 27 వచనంలోనూ సెలవిచ్చుంటున్నది. ఎందుకంటే ఆయన సారూప్యం దేవుడు మనకు దయచేసి ఉంటున్నారు. ఆయన స్వభావం కూడా మనం ధరించుకొని ఉండాలని దేవుడు ఉద్దేశిస్తుంటున్నారు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం సెలవిస్తున్నది. మరి హృదయము అన్నిటికీ కేంద్రమై ఉంటుండగా హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క వాక్యంను హృదయంలో భద్రపరుచుకొని అనుసరించి నడవడానికి అనుకూలం కలుగుతుంది. కనుక ఈ సమయమున హృదయమును మనం ఒకసారి మరి హృదయం నిమిత్తం ప్రార్థించుకుందాం, ఆలోచన చేద్దాం. హృదయం ఎంతగా శుద్ధి కలిగి ఉంటున్నదా, హృదయంలో మన ఆలోచన తలంపులు దేవునికి అనుకూలంగా ఉంటున్నాయా లేవా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొక సమయం చూసినట్లయితే హృదయ శుద్ధి కలిగిన వారు మాత్రమే దేవుని చూచెదరు అని చెప్పి వాక్యం సెలవిస్తుంటుండగా మన హృదయంలో ఆలోచనలు పరిపరి విధములో ఉంటాయి. అయితే వాక్యం వినుచున్న సమయంలో విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్యానుసారంగా నడుచుకుని దేవునికి ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలని మాత్రమే దేవుడు ఉద్దేశిస్తుంటున్నారు. కనుక ఈ సమయమున హృదయ ఆలోచన తలంపులను దేవుడు ఎరిగింటున్నారు. ఇర్మీయా గ్రంథంలో భక్తుడు సెలవిచ్చిన రీతిగా 17వ అధ్యాయము 9-10 వచనంలో మనం చదువుకున్నట్లయితే హృదయము ఘోరమైన వ్యాధి కలది, అది గ్రహించగల వాడెవరు? యెహోవా దేవుడు మన హృదయ ఆలోచనలను పరిశీలన చేయుచున్నట్లుగా వాక్యం సెలవిస్తున్నది కదా. అయితే దేవుడు మన హృదయాలను చూస్తున్నప్పుడు మన హృదయంలో దాగి ఉన్న ఆలోచన లేదో ఉద్దేశాలు ఏంటో ఆయనకు పరిశీలనగా కనబడుచుంటున్నాయి. మనము పైకి నవ్వుతూ హృదయంలో ఎన్నో వేదనలు, బాధలు, ఆలోచనలు, మరి ఎదుటివారి పట్ల మరి అసూయలు, మరి శరీర కార్యములు అవన్నీ మన హృదయంలో దాచుకున్నట్లయితే అవన్నీ చూస్తున్న దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తారా? మన ప్రార్థనకు జవాబు వస్తుందా? మన దేవుడి దగ్గర యాచించే యాచనలకు ఆన్సర్ వస్తుందా అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే హృదయం అనేది చాలా పవిత్రమైనది. హృదయం పవిత్రంగా ఉంచుతున్నప్పుడు మాత్రమే పవిత్రమైన వాక్యం మన హృదయంలో నిలిచి ఉంటుంది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 7వ వచనం మనం అనేక సార్లు మనం ధ్యానం చేసి ఉంటున్నాం కదా. మరి మీరు నా యందు మీ మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుందని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడింటున్నారు. అయితే మన హృదయంలో దేవునికి వాక్యం నిలిచి ఉండాలంటే మీరు నా యందు మీ యందు నా మాటలను నిలిచి ఉండాలని ప్రభు చెప్పారు. మరి మన యందు దేవుని మాటలు నిలిచి ఉండాలి అని అంటే మన హృదయము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని దృష్టికి అనుకూలమైన హృదయము కలిగి ఉండాలి మనం. ఎందుకంటే మనుషులు పైరూపం చూడవచ్చు, నవ్వుతూ మాట్లాడుతున్నారు, మరి చాలా సంతోషంగా మాట్లాడుతుంటున్నారు, నా పట్ల ఒక సదభిప్రాయం కలిగి ఉంటున్నారని మనం ఉద్దేశిస్తాం. అయితే దేవుడు హృదయంలో చూసి
హృదయంలో నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులు ఏంటి, నీ ఉద్దేశాలు ఏంటి అని ఆయన స్పష్టంగా గ్రహిస్తుంటున్నారు. కనుక ఈ సమయం ముందు మన హృదయంను చాలా జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉండాలి. అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మీయా భక్తుడు సెలవిచ్చారు. ఆ వ్యాధిని గ్రహించే వాళ్ళు ఎవరు అని అంటే, వాక్యమును విని గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే మన హృదయంలో దాగి ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైన మాటలేంటి, తలంపులేంటి, ఉద్దేశాలేంటి అవన్నీ కూడా మనము పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది. అలాగా కాకుండా మన మనసులో మనల్ని మనం గొప్ప చేసుకుంటూ మరి దేవుడి సన్నిధికి నామమాత్రంగా వచ్చేవారుగా ఉండాలని దేవుడు ఉద్దేశించట్లేదు. దేవుడు నన్ను మహిమలుగాక దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు రాజును బట్టి మనం అనేకసార్లు మనం ధ్యానం చేసాం కదా. మరి ఆ యొక్క వాక్య భాగం మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయం 30వ వచనంలో ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఈ యొక్క మహాపురము, విశాలమైన పట్టణము, బబులోను అనే పట్టణము నా బలాధికారము కాదా, నా యొక్క ప్రభావం వలన నిర్మించినది కాదా అని నా అని ఉద్దేశించి తనలో తాను అనుకుంటూ ఉండగానే దేవుని యొక్క మాట ప్రత్యక్షమై అతనికి పనిష్మెంట్ లభించుంటున్నది. ఎందుకంటే ఈ యొక్క మహాపట్టణము దేవుడు నాకు అనుగ్రహించాడని నెబుకద్నెజరు రాజు గారు ఉద్దేశించినట్లయితే హృదయంలోనైనను అలాంటి శిక్ష అతనికి పడేది కాదు. అతను 7 సంవత్సరములు అరణ్యంలోనికి తరమబడి గడ్డి మేయడం జరిగింది. అలాంటి శిక్ష పొంది ఉంటున్నాడు. తిరిగి అతను మానవ బుద్ధి కలిగినప్పుడు దేవుని కనపరిచాడు, మహిమపరిచాడు. అలాంటి శిక్షకు లోను కాకముందే మన హృదయంలో ఆలోచనలు, మన మనసులో తలంపులు కూడా దేవునికి అనుకూలమైనవి గాను, ప్రతి క్షణం కూడా దేవుడు నన్ను సజీవులోకి ఉంచారు, ఆయన కృపలేనిదే నేను జీవించలేను, ఈ దినము ఈ స్థితిలో నేను ఉంటున్నానంటే, నా చేతి పని ఆస్వాదించబడుచున్నదంటే, నాకింత జ్ఞానం దేవుడు దయచేశారంటే, నాకింత చక్కని కుటుంబాన్ని దేవుడు ఇచ్చారు అని అంటే, మరి ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నాకు దయచేశారంటే, ఇలాంటి లాంగ్ లైఫ్ దేవుడు నాకు ఇచ్చారంటే అది నా దేవుని కృప వల్లనే కలిగినదని నీ మనసులో ఏదనుకుంటున్నావో పైన కూడా పలికే మాట కూడా అదే అయి ఉండాలి. మనసులో ఒక మాట, పైకి పలుచున్నది ఒక మాట, అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు అలాంటి వారిని ఇష్టపడరు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడే వారు దేవుని చూస్తారంటే వాక్యమును అనుసరించగలుగుతారు, శ్రద్ధాభక్తులతో వినగలుగుతారు, చక్కగా అనుసరించి నడిచి ఆశీర్వాదకరమైన దీవెనలను పొందగలుగుతారు. ఇహపరమందులను మన తండ్రి, మన దేవుడు మనకు తోడై ఉండాలంటే మన వాక్యమును చదవాలి, వినాలి, ధ్యానించాలి, అనుసరించాలి. అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు సెలవుచున్నదిగా మనకు యాచనలను ఏది ఇష్టమో అని మనం అడుగుచుంటున్నామో ఇక ప్రార్థన విజ్ఞాపన దినమందు అది మనం పొందగలుగుతాం, నిశ్చయముగా పొందగలుగుతాం. మన దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం సెలవుస్తున్నది కదా. కనుక ఈ సమయమందు ఆ ప్రేమ స్వరూపి నామము పేరిట మనం యాచిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తుంటున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన ప్రార్థనకు జవాబిస్తారు. కనుక ఈ సమయమందు మన హృదయ ఆలోచనలు దేవుడు గ్రహిస్తున్నాడనే భయముతో జాగ్రత్త కలిగి మన ఘటనను మనం కాపాడుకుంటూ మరి నెబుకద్నెజరు రాజు వలె కాక మనం జాగ్రత్త పడాలని వాక్య భాగం మనతో సూటిగా మాట్లాడుచుంటుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అంతేకాకుండా యెషయా గ్రంథంలో మరి వాక్య భాగం మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 13వ వచనంలో మరి ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు. ఎవరైతేను ప్రధాన దూత అయిన లూసిఫర్. అతను ప్రధాన దూత అని దేవుడు వాడుకుంటున్న సమయంలో ప్రధాన దూత అయినటువంటి వ్యక్తికి దేవుడు మరి ఎంతో గొప్ప ధన్యతని అనుగ్రహించాడు. అలాంటి సమయంలో అతను తన మనసులో ఏమనుకున్నాడంటే, మహోన్నతునికి సమానంగా నేను ఎంచుకుంటాను, దేవుని నక్షత్రం పైగా నా యొక్క సింహాసనం వేసుకుంటాను అని తనలో తాను మాత్రమే అనుకోవడం జరిగింది. అలాంటి సమయంలో హృదయములను పరిశీలించే దేవుడు ప్రధాన దూత అయినప్పటికీ అతన్ని నెట్టివేయడం జరిగి ఉంటున్నది, పాతాళంలోనికి విసిరివేయడం జరిగి ఉంటున్నది. అలాంటి దీనస్థితికి మనం దిగజారకముందే, అలాంటి శిక్షకు లోను కాకముందే మన హృదయమును, మన మనసును దేవునికి అనుకూలమైన స్థితిలో మనం ఉంచుకోవాలి. హృదయమును దేవుడు చూస్తున్నాడు, నా ఆలోచన పవిత్రంగా ఉండాలి. ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆచరణ కూడా అలాగ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనం నిర్మించుకున్నది ఆ యొక్క లూసిఫర్ స్థానం మనకి ఇచ్చింటున్నాడు. దేవుని స్తుతించాలి, దేవునికి సన్నిధిలో ప్రార్థించాలి, దేవునికి సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించాలి.
మరి యోహాను సువార్తలో వాక్య భాగం కూడా ప్రభు సెలవిస్తున్నారేమనగా, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులం మనం, లోక సంబంధులం కాము, అపవాది సంబంధులం కాము, శరీరేచ్ఛలు నెరవేర్చే వారి సంబంధం కాము, మన దేవుని సంబంధులం. దేవుని సంబంధులైతే దేవుని మనసు కలిగి ఉంటారు. దేవుని సారూప్యం కలిగిన మనము దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని హృదయం కలిగి ఉండాలి. దేవుని హృదయం అలాంటిది, క్షమించే మనసు, త్యాగశీలత, ప్రేమించే మనసు, అందరినీ కనికరించే మనసు కలిగి ఉండాలి. అలాగా కాకుండా స్వార్థపూరితమైన మనసు శరీరేచ్ఛలు నెరవేరుస్తుంది. అయితే ఈ సమయం ముందు దేవుని సంబంధులైన మనము హృదయమును పవిత్రంగా ఉంచుకొని, పరిశుద్ధమైన దేవునికి లేఖన భాగం హృదయంలో భద్రము చేసుకొని, వాక్యానుసారంగా అనుసరించి నడుస్తూ దేవునికి ఆశీర్వాదం పొందేవారుగా మనం ఉండాలి. ఈ యొక్క విజ్ఞాపన ముందు మనమందరం కూడా అనేక మంది వారి శక్తి కొలది ఉపవాసం ఉండి మరి అనేక మంది కొరకు నేను ప్రార్థించాలి అని ఉద్దేశిస్తారు. అయితే నీ ప్రార్థన వేరు, నీ హృదయ ఆలోచన వేరుగా ఉండకూడదు. నీ ఆలోచనలేంటో, నీ మాటలేంటో, నీ ప్రార్థన ఏంటో అంతా ఏకీభవించినట్టుగా ఉన్నప్పుడే దేవుడు హృదయాలు పరిశీలించేసే యేసయ్య నీ హృదయంలో ఉన్నటువంటి పవిత్రతను బట్టి, పరిశుద్ధతను బట్టి నీవు హృదయపూర్వకంగా ఎదుటివారి క్షేమం కోరుచున్నావా, ఎదుటివారి మేలు కోరుచున్నావా, ఎదుటివారు రక్షణ పొందాలని ఉద్దేశిస్తున్నావా, ఆ ప్రార్థన విని జవాబిస్తారు. కనుక ఈ సమయం ముందు మన వాక్య భాగంలో చూసినట్టయితే ఆ యొక్క లూసిఫర్ పతనమయ్యాడు. అలాగే నెబుకద్నెజరు పనిష్మెంట్ పొంది మానవ బుద్ధి వచ్చిన తర్వాత సరిచేయబడి తిరిగి అతని రాజ్యంలోనికి అతను రాజుగా తిరిగి రావడం జరిగింది. వచ్చినప్పుడు అతను దేవుని కనపరిచాడు, మరి దేవుని స్తుతించాడు, నిజమైన దేవుడు అతను ఒప్పుకున్నాడు. అలాంటి స్థితిలోకి రాకముందే మన హృదయంను శుద్ధిగా మనం ఉంచుకుందాం, దేవుని చూస్తూ ఉందాం, దేవునికి వాక్యమును విని మరి అనుసరించి ఆశీర్వాదాలు పొందేవారుగా మనం ఉందాం. కనుక ఈ సమయం ముందు వాక్యం మనం రోజు వినేదే కదా, మరి దైవ సేవల ద్వారా మరి అనేక మంది టీవీలో మనం వింటున్నాం కదా అని మనము తృణీకరించకుండా ఏం చేయాలి, శ్రద్ధగా విని అనుసరించి నడిచినప్పుడే మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో శ్రద్ధగా నా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆ ప్రకారంగా అనుసరించి నడిచిన వారి పట్ల దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు, ఆశీర్వాదాలన్నీ వారు అర్హులై ఉంటున్నారు. కనుక నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, నీ చేతి పని దీవించబడాలన్నా, నువ్వు గొప్పగా వర్ధిల్లాలన్నా, నువ్వు క్షేమంగా ఉండాలన్నా, మనుషుల మధ్యలో దేవుని పేరిట నువ్వు పిలువబడి నువ్వు సుఖముగా, సంతోషంగా, సమాధానకరంగా నువ్వు ఉండాలంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, గైకొనాలి, అనుసరించి నడవాలి, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుని మనసును నీవు కలిగి ఉండిన ఎడల దేవుని సారూప్యం కలిగిన నీవు, నీలో నివసిస్తున్న దేవుని యొక్క జీవపు ఊపిరి నీలో దీర్ఘాయువును కలుగ చేస్తుంది, ఆయుష్కాలమంతయు ఆశీర్వాదాలతో నిన్ను నింపుతుంది. కనుక ఈ సమయం ముందు వాక్యం విన్న మనమందరం కూడా వాక్యముతో సరిచేయబడ్డాం, మరి హెచ్చరించబడ్డాం, మరి దీవెనలకు అర్హులుగా మనం నిలవబడుతున్నాం. మరి యొక్క సమయంన వాక్యం మనమందరం విన్నాం కదా, కాబట్టి ధ్యానిద్దాం, అలాగా ప్రవర్తిద్దాం, ఆశీర్వాదకరంగా మనం ఉందాం. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మహిమ కలుగాక. ఈ సమయం మనం ప్రార్థించుకుందామా? వాక్యానుసారంగా మరి మనం జీవించుటకు ఇష్టపడదాం. దేవునికి ఆశీర్వాదం నిండుగా మెండుగా మనం పొందుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ప్రేమగల నా తండ్రి యేసయ్య, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ సారూప్యం అనుగ్రహించి నైనా మీరు మీ జీవవాయువును మాలో ఉంచారు. అందుబడి స్తోత్రములు. జీవించు ఆత్మగా మమ్మల్ని రూపొందించారు. మీకు వందనములు ప్రభా. అలాగే నా తండ్రి, హృదయశుద్ధి గలవారు దేవుని చూసేదని మీరు వాక్యంతో మాతో మాట్లాడించినారు. మా హృదయం పవిత్రంగాను శుద్ధిగాను ఉండటకు సహాయం చేయము. మీ యొక్క సత్యమైన వాక్కులు, పవిత్రమైన లేఖను మా పవిత్ర హృదయంలో నివసించి ఆ ప్రకారంగా మేము గైకొని అనుసరించి నడవడం ద్వారా మేము మీ సంబంధులుగా ఉంటామనియు, మా హృదయ వాంఛ నెరవేర్చబడుతుందనియు మీరు యోహాను సువార్త 15:7 మీరు సెలవిచ్చారు. అవును నా తండ్రి, సమయం మేము అలాగా ఉండటకు ఇష్టపడుచుంటున్నాం. అలాగ ఉండని ఎడల మమ్మల్ని క్షమించమని, ఈ సమయం ముందు నూతన పరచమని, మా హృదయం పవిత్రపరచమని వేడుచుంటున్నాం. ఇది మొదలు నిరంతరం మా తుది శ్వాస వరకు మీ లేఖనులను గైకొనుచు, మీ యందు మేమును, మీ లేఖనులు మా యందును నివసిస్తూ అనుసరించి నడిచి ఆశీర్వాదాలు పొందేవారుగా మేము ఉంటామయ్యా. మరి యొక్క సమయం వినుచున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మనవిని మీరు ఆలకించినైనా ప్రతి బిడ్డ కూడా సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకున్నట్లు ఈ యొక్క విజ్ఞాపన దినం ఆశీర్వదించమని కోరుచుంటున్నాం. మేమందరం మీ పాద సన్నిధిలో ఉంటున్నామయ్యా. నైనా కృపగల తండ్రి, మీ బాహుచాచి మమ్మల్ని దీవించమని అయ్యా, నెబుకద్నెజరు వలె ఉండకుండానట్లు, నైనా లూసిఫర్ వలె మేము ఉండకుండానట్లు, నైనా మా మనసును కూడా మేము పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయం చేయండి.
అలాగా ఈ సమయంలో నా ప్రభువా ఈ యొక్క విజ్ఞాపన దినమందు కూడి ఉంటున్నా మీ ప్రియ కుమార్తెలను కుమారులందరినీ కూడా మీరు నాయన దృష్టించుచున్నారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీ దీవెనలు నా ప్రభా నిండుగా మెండుగా దయచేస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. మీకు ఇష్టం ఏదో అడుగుడి మీకు అనుగ్రహింపబడుతుంది మీరు సెలవిచ్చారయ్యా. అవునా తండ్రి, ఈ దినమందు మేము చేస్తున్న విజ్ఞాపనల యాచనలను మీరు విని ఆలకించిన ఆయన జవాబు ఇచ్చినందుకై మీ కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మీ కౌగిట్లో దాచుకుని భద్రపరిచి దీవించమని మనవి చేస్తూ మీ ఘనమైన నామమునే చూస్తూ నన్ను తగ్గించుకుంటూ యేసయ్య ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కని పాట ద్వారా దేవుని స్తుతించాము. మరి ఈ సమయంలో కొన్ని అంశముల నిమిత్తము మనం ప్రార్థించుకుందాము. ఈ మనకి తెలిసినవి ఎన్ని అంశములు ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా నేను చేసినవే కాకుండా మీకు తెలిసినవి ఉన్నా కానీ ఈ ప్రార్థనలో మీరు ప్రార్థించడానికి ఏకీభవించడానికి ప్రతి ఒక్కరు ముందుంటారని నేను కోరుతుంటూ ప్రార్థనలోకి వెళ్దాము. ప్రతి ఒక్కరు మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మహాగణుడవు మహోన్నతుడవు తండ్రి, దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉపవాస దినం నాడు నీ పాద సన్నిధిలో చేరి ఉంటుండగా నీ కృప చూపించి నీవే బలపరచుము తండ్రి. కలుగుతుంటున్న ప్రతి బలహీనతల నుంచి, డిస్టర్బెన్స్ నుంచి దూరపరుస్తూ ప్రార్థన సమయాన్ని దీవెనకరంగా మార్చమని తండ్రి, ప్రతి విన్నపమును తండ్రి నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని మేము అనుభవించువంటి బలమైన ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేస్తూ బలపరిచి నీవు మా మధ్యన చేరి ప్రతి విన్నపమును ఆలకిస్తున్నావని, నీ కార్యం నెరవేరుస్తావని విశ్వాసంతో నమ్మకంతో కూడి ఉంటుండగా నీవే కార్యములు జరిగిస్తావని నమ్ముచు సమస్తాన్ని నీ పాదాలు చెంత పెడుతుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా. నీ నామమును బట్టి తండ్రి అనేక సంఘములను తండ్రి దేవా నడిపిస్తుంటున్న సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నా. నీ కృప చూపించు తండ్రి. వారి అవసరత ఏంటో తండ్రి సమస్తం ఎరిగి ఉన్న వాడకు, ఫైనాన్షియల్ గాను తండ్రి దేవా నీ వాక్యము వెదజల్లు సమయమున ఎదుర్కొంటున్న వాటిని బట్టి తండ్రి దేవా కృతజ్ఞతాపూర్వకంగా ముందుకు కొనసాగుటకు నీ ప్రార్థనా శక్తిని, వాక్య ధ్యానమును తండ్రి అనుదినమును నీతో మాట్లాడుట పరిశుద్ధాత్మను దయచేస్తూ నీవు బలపరుచుతున్న తండ్రి దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సమస్తాన్ని నీ పాదాల చెంత పెడుతుంటున్నాను తండ్రి దేవా స్తోత్రములు. అనేక సంఘముల నిమిత్తం నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా నీ కృప చూపించి నీవే బలపరచమని తండ్రి దేవా ఈ సమయంలో తండ్రి సంఘం నందు కూడి ఉంటున్న ప్రతి అంశముల నిమిత్తమును ప్రార్థిస్తుంటున్నాను. నీ కృప చూపించుము తండ్రి, నీవు బలపరచమని ఈ సమయంలో తండ్రి దేవా శ్రీధరంకుల కుటుంబంలో కొరకు ప్రార్థిస్తుంటుండగా నీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. మంచి ఆరోగ్యములు దయచేయము. బిజినెస్ పరంగాను తండ్రి నీవు తోడుగా ఉండి నీవు ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. కుటుంబం యందు తండ్రి దేవా నీవు చేరి నీ చిత్త ప్రకారమైన నిర్ణయంలో చొప్పున తండ్రి డెసిషన్స్ పరంగా తండ్రి దేవా నీవు వారితో మాట్లాడుతూ ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. కృపా కరుణ వారి ఫ్యూచర్ కొరకు ప్రార్థిస్తుంటుండగా నీ కృప చూపించి నీవే బలపరచుము తండ్రి. కృప యొక్క మ్యారేజ్ విషయంలో తండ్రి దేవా నీ చిత్తాన్ని బయలుపరిచి నీవు ఏర్పరిచి ఉంటున్న గొప్ప ఆశీర్వాదమును తనకు దయచేస్తూ బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నా. కరుణ స్టడీస్ విషయంలో నీవు తోడుగా ఉండుము. మంచి జ్ఞానమును దయచేయము తండ్రి దేవా. దూరంగా ఉండి చదువుతుంటుండగా నీ ధైర్యమును తనలో నింపమని, బలహీనతలన్నిటినీ తీసివేస్తూ మంచి ఆరోగ్యంను దయచేస్తూ స్టడీస్ కంప్లీట్ చేసుకునేంత వరకు తండ్రి దేవా తన ఫ్యూచర్ పట్లను నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. స్తోత్రములు. మానస నార్మల్ డెలివరీ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. నీ కృప చూపించు. రేవతి యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి తండ్రి దేవ దూరపరచమని, శాంతి సమాధానంలో నింపమని ప్రార్థిస్తుంటున్నాను. రిబ్కా యొక్క ఫ్యామిలీ నందు వారి పిల్లల విషయంగా ప్రార్థిస్తుంటున్నా. నీవు చేసిన మేలులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అనేక సమస్యల నుంచి దూరపరిచి సాక్షాత్కరంగా తండ్రి దేవా సన్నిధిలోనికి కూడి ఉంటున్న విధానంను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సుజాత ఆంటీ, శ్రీనివాస్ అంకుల్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. శ్వేత పట్ల నీవు చేసిన కార్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. గర్భఫలమును దీవించి నీవు దయచేసి ఉంటున్న ఆశీర్వాదమును తండ్రి దేవా తండ్రి తన సాక్షార్థమై తండ్రి ప్రార్థనా జీవితమును బట్టి తండ్రి తను చూపుతున్న విశ్వాసమును బట్టి ప్రార్థనను బట్టి నీవు జరిగించు కార్యమును తను రుచి చూడులాగున తండ్రి నీవు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. సౌమ్య తన స్టడీస్ యందు మంచి జ్ఞానమును దయచేయము. యవనస్తులను తండ్రి దేవా బలపరచమని నీ వాక్యము ధ్యానిస్తూ వాక్యము పట్ల తండ్రి దేవా
తండ్రి మార్గంను ఏర్పరచుకొని స్థిరపరచుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. యువరాజ్ అంకుల్ కుటుంబం నిమిత్తం నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా తండ్రి మానస జాబ్ విషయంలోను, దివ్య సౌమ్య MBBS తండ్రి చదువుతుంటుండగా ఎగ్జామ్స్లోను రిజల్ట్స్ పరంగాను తండ్రి నీ కృప చూపించమని బలపరిచి నడిపించుము తండ్రి. నీ చిత్తమై ఉన్నదే కుటుంబం పట్ల నెరవేర్చమని తండ్రి అధికమైన మేలులచే తండ్రి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రవళిక స్టడీస్ విషయంలో తనకుంటున్న ఐసైట్ని దూరపరచమని, తన కనుగుడ్డును ముట్టుతూ తండ్రి నీ హస్తములతో పరిపూర్ణమైన స్వస్థతను, విడుదలను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. సుమా సాయి వారి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుము తండ్రి. గర్భఫలమును దయచేయమని తండ్రి, చుట్టూ ఉంటున్న ప్రతి సాతానందకార శక్తులను, బలహీనతలను దూరపరచమని, నీ పరిశుద్ధ నామమును బట్టి కుటుంబం పట్ల జరిగించవలసిన నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను. సుమలత కొరకు ప్రార్థిస్తుంటుండగా, కుటుంబం రక్షణ కొరకు కోరి ఉంటుండగా ప్రార్థన నిమిత్తం తండ్రి నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నాను. తన యొక్క సాక్షాత్కరమైన జీవితమును బట్టి కుటుంబాన్ని మార్చుకొనవంటి జ్ఞానము ద్వారా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. బర్నబాస్ అంకుల్ని తండ్రి, విషయ ఆంటీని నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా మంచి ఆరోగ్యం దయచేయము. నీ కొరకై వాడబడుతుంటుండగా నీవు వారికి తోడుగా ఉండమని, కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చమని, మంచి ఆరోగ్యంలో దయచేయమని తండ్రి దేవా. ప్రవీణ్ విషయంగా, లతా విషయంగా ప్రార్థిస్తుంటున్నాను. వారి ఫ్యూచర్ యందు నీవు జరిగించవలసిన నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. ప్రతి తన ఫ్యూచర్ గురించి ప్రార్థిస్తుంటున్నాను. జాబ్ యందును, మ్యారేజ్ యందును తండ్రి పరిపూర్ణమైన నీ చిత్తాన్ని నెరవేర్చుము. తన కుటుంబానికి నీవు తోడుగా ఉండమని తండ్రి, ఫైనాన్షియల్ గాను తండ్రి మంచి ఆరోగ్యంను దయచేస్తూ బలపరచుము. స్థిరమైన మార్గం యందు ముందుకు నడిపిస్తుంటున్నప్పుడు తండ్రి ఎటువంటి శోధనలు రాక తండ్రి దేవా నీ పరిశుద్ధ నామమును బట్టి ముందుకు కొనసాగుటకు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. సురేష్ యొక్క జాబ్ ని విషయంగాను తండ్రి, మ్యారేజ్ విషయంగా నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నాను తండ్రి. తన ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ కార్యంను నెరవేరుస్తున్న తండ్రి దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సమయానికి తగినట్లుగా ప్రతిఫలాన్ని దయచేయవాడవు తండ్రి దేవా. తండ్రి ఏ సమయంలో ఏది జరుగుట నీ చిత్తమై ఉన్నదో ఆ ప్రకారంగా తన జీవితం పట్ల నెరవేర్చమని తండ్రి, పరిపూర్ణమైన నీ పరిశుద్ధ ఆత్మతోను తండ్రి, పరిశుద్ధతతోను నీ మార్గమునందు స్థిరత్వాన్ని పొందుకోవడానికి బలపరిచి, ప్రార్థనా శక్తిని, వాక్య ధ్యానమును, నీ జ్ఞానమును దయచేస్తూ బలపరిచి నడిపించుము. కిరణ్మయ్ జాబ్ విషయంలోను, మ్యారేజ్ విషయంలోను ప్రార్థిస్తుంటుండగా తండ్రి నీ కృప చూపించుము. తనకుంటున్న బలహీనత సమస్యల నుంచి దూరపరచమని, నీవు బలపరచమని, మంచి ఆరోగ్యంను దయచేయమని, మ్యారేజ్ విషయంలో కూడా నీ చిత్త ప్రకారంగా జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. నీవు ఏర్పరిచి ఉంటున్న దాన్ని తన చెంతకు చేర్చమని, శ్రేష్టమైనది దయచేస్తూ బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. సూరజ్ యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటుండగా ఫ్యూచర్ విషయంలోను తండ్రి, తన స్టడీస్లోను తండ్రి దేవా, జాబ్ విషయంలోను, మ్యారేజ్ విషయంలో కూడా తండ్రి దేవా, కుటుంబం అంతట్లోను తండ్రి శాంతి సమాధానం నింపుతూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంను దయచేస్తూ, ఫైనాన్షియల్గా కూడా తండ్రి దేవా ఉంటున్న ఇబ్బందులన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తుంటున్నాను. శోభ ఆంటీ కుటుంబాన్ని దీవించిన తండ్రి నీకు స్తోత్రములు. ఊహించని విధముగా నీ మేలులచే తండ్రి బలపరిచి నడిపించావు, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజెస్ విషయంలో తండ్రి దేవా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉంటుండగా తండ్రి నీ కృప చూపించుము. కుటుంబం పట్ల ఇప్పటి వరకు నీవు చేసిన మేలులకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి తన సాక్షాత్కరమైన జీవితాన్ని మా మధ్యన పంచుకోవటానికి నీ కృప చూపించావు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. తండ్రి వారి పిల్లల యొక్క మ్యారేజెస్ విషయంలో నీ కృప చూపించుము, సమాధానపరచుము. నీ మాట చొప్పున తండ్రి దేవ కుటుంబం ముందు కొనసాగుటకు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. అంతటి గొప్ప జ్ఞానంచే బలపరచమని, ప్రార్థనా శక్తిని, వాక్య ధ్యానమును దూరపరచక బలపరచమని, ఇంటి చుట్టూ నీ యొక్క కంచె వేస్తూ కాపాడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. శ్రీను, పుష్ప వాళ్ళ ఫ్యామిలీ విషయంగా నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నా పరిపూర్ణమైన రక్షణలోనికి నీవు నడిపించుము. కలుగు బలహీనతల నుంచి దూరపరచమని, ఫైనాన్షియల్ గాను ఆరోగ్యపరంగాను తండ్రి నీ రెక్కల చాటున భద్రపరుస్తూ నీవే ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మమత ఎడ్యుకేషన్ పరంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. మంచి జ్ఞానమును దయచేయము తండ్రి. తన స్టడీస్ అంతట్లో నీవే తోడుగా ఉండుము. ఎగ్జామ్స్ రాస్తున్న సమయమందు తండ్రి నీవు తన ధైర్యాన్ని నింపి నీవు ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. కృపావాణి మ్యారేజ్ విషయంలో నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నాను తండ్రి
దేవా నీవు బలపరచుము, నీవే తనతో మాట్లాడమని తండ్రి దేవా సమాధానపరచమని, నీవేర్పరిచి ఉంటున్న నీ చిత్తాన్ని తనకు దయచేస్తున్నప్పుడు తెలుసుకొని నీకు ఇష్టకరమైన జీవితంలో ముందుకు కొనసాగుటకు బలపరచుము తండ్రి దేవా. స్తోత్రములు. వినయి రాంబాబు తండ్రి ఆత్మీయ జీవితం యందు తండ్రి దేవా ఎదుగుదల అందచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. అనుదినమును ప్రార్థించుట యందు తండ్రి దేవా నీకు సమీపం అవడానికి తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని తండ్రి దేవా. సంఘం నందు కూడుతుంటున్న ప్రతి కుటుంబాన్ని నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతుంటున్నా, నీ కృప చూపించు. భాగ్య ఆంటీ కుటుంబం కొరకు ప్రార్థిస్తుంటుండగా ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి దూరపరచమని తండ్రి దేవా. వారి యొక్క పిల్లల స్టడీస్ విషయంలోను తండ్రి దేవా తండ్రి, అదే విధంగా తండ్రి జయచంద్ర అన్న వాళ్ళ అమ్మ హెల్త్ విషయంలోను తండ్రి నీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. కుటుంబం పట్ల నీ కార్యములను నెరవేర్చుము, శాంతి సమాధానం నింపి తన సాక్షాత్ నిమిత్తం తండ్రి దేవా, తన ప్రవర్తన నిమిత్తం తండ్రి దేవా తండ్రి, తన యొక్క మెలుకు కలిగి జీవితం నిమిత్తం తండ్రి దేవా తన కుటుంబాన్ని మార్చుకోవడానికి నీ కృప చూపించావు. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. నీకే స్తోత్రములు. కుటుంబం తండ్రి దేవా నీవు బలపరిచి నడిపిస్తున్నావు తండ్రి దేవా. స్తోత్రములు. పిల్లలను కూడా మంచి ఆరోగ్యములు దయచేస్తూ ఫైనాన్షియల్ గాను నీవు తోడుగా ఉండి నీవు ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీ కొరకై వాడబడుతుంటున్న అనేక సంఘముల నిమిత్తం, సంఘములు యందు చేరుతుంటున్న సేవకుల విషయంగాను తండ్రి దేవా తండ్రి నీవు బలపరచమని తండ్రి దేవా. అనుదినమును ప్రార్థించి ఎందును తండ్రి వాక్యం ధ్యానించటందును నీ కృప చూపించి బలపరుస్తున్నావు తండ్రి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఏ బలహీనత ద్వారా గాని తండ్రి, ఎటువంటి మాటల ద్వారా గాని తండ్రి దేవా కలిగి ఉంటున్న స్థిరమైన జీవితం నుంచి తొట్టిల్లక తండ్రి దేవా తండ్రి వేరే వాటిని చూసి పడిపోయే వారు కాక తండ్రి, బలహీనుల వలె కాక తండ్రి, ప్రతి వాటిని బట్టి జయిస్తూ తండ్రి నీ పరిశుద్ధ నామమును బట్టి స్థిరమైన మార్గం యందు ముందు కొనసాగుటకు నీవే బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తప్పిపోతుంటున్న ప్రతి సేవకుల నిమిత్తం నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా నీ కృప చూపించుము. వారి కుటుంబాలతో సమాధాన పరచమని తండ్రి, వారి హృదయము తాకుతుంటున్న వాక్యమును వారు గ్రహించి నీవు మాట్లాడుతున్న మాటలను చెవిగల వారు వినుగాక అని తండ్రి దేవా నీవు సెలవిచ్చి ఉంటున్న ప్రకారమును తండ్రి దేవా వారి చెవులకు చేరుతుంటున్న వాక్యం ప్రతి ఒక్కటిని తండ్రి హృదయమందు ధ్యానిస్తూ తండ్రి దేవా గ్రహించి నీ పాద సన్నిధిలో చేరడానికి నీ కృప చూపించుము తండ్రి. కలుగుతుంటున్న చిన్న చిన్న బలహీనతలకు తండ్రి దేవా ఆ బలహీనతల నుంచి జయించు శక్తిని దయచేస్తూ బలపరుస్తూ నీ సన్నిధిలోనికి చేర్చమని ప్రార్థిస్తుంటున్నాను. అనేక బిడ్డలు విశ్వాసులను తండ్రి దేవా నీ సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా నీవు బలపరచుము. అన్యులను నడిపించు విధముగా తండ్రి దేవా అనేక మంది సేవకులను విశ్వాసులను నీవు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. నీ వాక్యమును తండ్రి దేవా మా హృదయమందు ధ్యానించుకొనుటకును తండ్రి హృదయమందు ఉంచుకొని గోచరణగా పాటించడానికి తండ్రి దేవా నీవు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. ఇది నీ వంద చేసి ఉంటున్న ఈ యొక్క వాక్యము ద్వారా మా మార్గములను సరళం చేసుకొనుట తండ్రి దేవా అనేక మంది అన్యులను తండ్రి దేవా మంచి దారిలోనికి నడిపించడానికి నీ మార్గంలో స్థిరత్వాన్ని దయచేస్తూ నిలబెట్టడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయమున తండ్రి దేవా ముఖ్యంగా యవ్వనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుండగా నీ కృప చూపించి బలపరచుము తండ్రి దేవా. తండ్రి యవ్వన స్థితిలో ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలో తండ్రి, ఎటువంటి తండ్రి బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వ్యసనాల నుంచి దూరపరుచుకుంటూ తండ్రి వారి జీవితాల పట్ల నీవు ఏర్పరిచి ఉంటున్న బాధ్యతను ఎలాగా తెలుసుకుంటూ ముందుకు కొనసాగాలో వాటిని బట్టి తెలుసుకుంటూ ముందుకు కొనసాగడానికి బలమైన ప్రార్థనా శక్తిని ఉజ్జీవమును నీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. ఎక్కడ కూడి ఉంటున్నప్పటికీ తండ్రి మా గొంతెత్తు నీ పాటల ద్వారా స్తుతించడానికి నీ వాక్యం అందుతున్నప్పుడు దాన్ని గ్రహించి మమ్మల్ని మేము సరి చేసుకొనడానికి నీవు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. అనేక యవ్వనస్తులకు నీవు తోడుగా ఉండి బలపరిచి నీవు ముందుకు నడిపించుము. మార్గంను సరళం చేసి నీవు స్థిరపరిచి నిలబెడుతుంటున్నప్పుడు తండ్రి దేవా మేము ప్రక్కన చూసే వారంగా కాక తండ్రి ప్రతి పరిస్థితి యందు మొదట నీ వైపు చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనవంటి ధైర్యాన్ని శక్తిని తండ్రి పరిపూర్ణమైన ప్రార్థనా శక్తిని మాకు దయచేస్తూ బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దేవా. ఊహించిన విధముగా ఇప్పటి వరకు ఎన్నో మేలులు చే తండ్రి నీ రెక్కల చాటున భద్రపరిచావు. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా. అనేక బలహీనతల నుంచి మమ్మల్ని దూరపరిచావు తండ్రి దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి
దేవా సంఘ నిమిత్తముగా వచ్చి ఉంటున్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ పట్ల నీవు కార్యమును జరిగిస్తావని నమ్ముచుంటున్నాను తండ్రి దేవా. ఇంకను తండ్రి హృదయమందు బాధ వేదనతో కలిగి తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటున్న వారిని కూడా నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతుంటుండగా తండ్రి దేవా, హృదయం యొక్క ఆలోచనలు ప్రతి ఒక్కటి ఎరిగి ఉన్నవాడో తండ్రి దేవా, వారి అవసరతలను తీర్చమని, వారిలో కలిగి ఉంటున్న ప్రతి బాధ వేదన నుంచి దూరపరచమని, నీ పరిశుద్ధాత్మను తండ్రి దేవా సమాధానపరుస్తూ తండ్రి నీ మాటలను వారికి అందచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వాక్య ధ్యానించే సమయమును కూడా నీవు మాతో మాట్లాడమని తండ్రి, శాంతి సమాధానమును నింపుతూ నీవు దయచేస్తున్న సమాధానమును చొప్పున తండ్రి వాక్యం ధ్యానించుతున్నప్పుడు అందచేస్తున్న వాక్యాన్ని బట్టి కూడా తండ్రి దేవా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అంత గొప్ప జ్ఞానము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని తండ్రి సమస్తాన్ని నీ పాదాల చెంత పెడుతూ తండ్రి దేవా చేసిన ప్రతి ప్రార్థన విన్నపమును నీవు ఆలకించి ఉంటున్నావని తండ్రి, నీవు కార్యమును నెరవేరుస్తావని మేము నమ్ముచుంటున్నాను. మరచి విడిచిన దాన్ని తండ్రి దేవా నీవు నెరవేరుస్తావని తండ్రి, సమయానికి నీ కార్యమును నెరవేరుస్తావని మేము నమ్ముచు తండ్రి సమస్తాన్ని నీ పాదాల చెంత పెడుతూ మహిమ ఘనత ప్రభావములు చేసే పరిశుద్ధ నామమునకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సమయంలో వాక్యం ధ్యానించుకున్నాము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంటూ మన హృదయాన్ని మనం పరీక్షించుకొని ఎటువంటి ఆలోచనల ద్వారా ప్రార్థిస్తుంటున్నాము, దేవుని పైన శ్రద్ధ ఉంచుతున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగే విధంగా పాస్టర్ గారు మనల్ని నడిపించారు. సో ఈ సమయంలో ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా మీ దగ్గర నుంచి మాకు అందచేయాలనుకుంటే కామెంట్స్ ద్వారా అందచేయచ్చు. పర్సనల్ ప్రేయర్లో ఉంచాలి అని అనుకున్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మా పర్సనల్ ప్రేయర్స్ యందు మీ అంశంల నిమిత్తం ప్రార్థించే వారంగా మేము ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మరి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును, వారి కుటుంబాలకును, బిడ్డలకును, వచ్చేది పనికి సదాకాలము తోడయండి, దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.